ప్రస్తుతం ఆ శ్రావణ్ సాయిని చంపిన ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం ఒకసారి చూసుకుందాం, ఒకసారి లోపలికి రావచ్చు. ఇదే ఇంటి దగ్గర దారుణంగా కొట్టి కూడా చంపేయడం జరిగింది. ఒక్కసారి ఎక్కడైతే పైన చంపేయడం జరిగిందో అక్కడికి ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇది కూడా రెస్ట్రిక్షన్స్లో ఉన్నాయి, మొత్తం మా పోలీస్ నిబంధనలో ఉంది మొత్తము. ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం, వెళ్ళే ప్రయత్నం కూడా. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ మొత్తం గేట్లు వేసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం ఏదైతే నిన్న సాయిని తీసుకొని వచ్చి ఇక్కడే కొట్టివేయడం కూడా జరిగింది. ఒకసారి ఈ సందులో కూడా చూసుకోవచ్చు. ఈ ఇంట్లోనే అతి దారుణంగా కూడా కొట్టి బ్యాట్తో కొట్టి చంపేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉన్నట్లు కూడా 1 year క్రితమే ఇంట్లోకి తెలిసింది. అది అప్పుడు ఈ ఇంటికే పిలిచి వార్న్ చేయడం కూడా జరిగింది. వార్న్ చేసినప్పటికీ అప్పటికి ఇంట్లో కొట్టారు అతన్ని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా రావడంతో జస్ట్ వార్న్ చేసి పంపించడం జరిగింది. అయితే ఈ అయిపోయిన 1 year తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఆ లవ్లో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ లవ్లో ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ఫోన్ చేసి, నేను ఏదైతే అమ్మాయి ఉందో బాధితురాలు, ఆ అమ్మాయి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి, ఇంటికి రా, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడు నువ్వు అని చెప్పి ఇంటికి పిలిపించి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఒకే అబ్బాయి మీద ఒకరిని చేసుకొని అబ్బాయిని అతి దారుణంగా కూడా కొట్టడం జరిగింది. కొట్టి అక్కడ ఏదైతే అక్కడ చివరిలో బ్యాట్ ఉందో, క్రికెట్ బ్యాట్ తీసుకొని తల మీద వెనక నుంచి కొట్టడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయడం, మొత్తం రక్తపు మడుగుల్లో అబ్బాయి పడి ఉండడంతో ఇంకా వెంటనే వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి, ఆ అబ్బాయి సాయి అనే అబ్బాయికి తల్లిదండ్రులు లేరు. వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసింది ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ తల్లి, మీ బిడ్డని కొట్టి హాస్పిటల్లో పడుకోబెట్టాము, సో మీరు వచ్చి తీసుకెళ్ళండి అది ఇది అని చెప్పి తల్లి ఫోన్ చేసి చెప్పింది. అంటే ఎంత ధైర్యం చూడండి. చంపేసిందే కాకుండా ఫోన్ చేసి బాబాయ్కి చెప్తా ఉన్నారు, తీసుకెళ్ళండి మీ బాబుని కొట్టిపడేసినాము, హాస్పిటల్లో ఉన్నాడు, తీసుకెళ్ళండి అని చెప్పి. అది కేవలం ఇది పరువు హత్య కేసుగానే చూస్తూ ఉన్నారు. ఈ లవ్ చేస్తే తప్పేంటి అని కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. లవ్ చేస్తే చంపేస్తారా? మాకు చెప్పాలి కదా, మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మేము సర్ది చెప్పుకుంటాం కదా, అలాంటిది చంపేయడం ఏంటి? ఇప్పుడు నా బిడ్డ ప్రాణం ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్తారంటూ కూడా బోరున ఏడుస్తూ ఉన్నారు. నేను నైట్ పోస్ట్మార్టం కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ మొత్తం ఇంటి మాత్రం పూర్తిగా లాక్ వేయడం కూడా జరిగింది. ఒక్కసారి ఇంటి లోపల కూడా చూసుకోవచ్చు. అలానే లైట్స్ కూడా ఆన్లో ఉన్నాయి, సోఫాస్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లో ఉన్నాయి. సో ఏదైతే మనకి అక్కడ సోఫా కనిపిస్తుందో అక్కడే కొట్టారంట. ఆ సోఫాలో కూర్చోబెట్టి మరి అక్కడే తల మీద అందరూ కలిసి ఒకేసారి దాడి చేశారు. ఆ దాడి చేసే క్రమంలోనే పక్కన వీళ్ళు ఇంట్లో ఎవరున్నారో తెలియదు, కానీ క్రికెట్కి వెళ్ళే సమయంలో క్రికెట్ బ్యాట్ ఉండడంతో అక్కడ క్రికెట్ బ్యాట్ తీసుకొని వెనకాల తల మీద మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ క్రికెట్ బ్యాట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఆ స్టేషన్కి తీసుకెళ్ళిన పరిస్థితి. ఇక్కడ సౌండ్, అబ్బాయి అరిస్తే సౌండ్ వస్తుందనే ఉద్దేశంతో మొత్తం ఇక్కడ మొత్తం కిటికీలు అవన్నీ క్లియర్గా వేసి కూడా అబ్బాయిని కొట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏదైతే చుట్టుపక్కల ఉందో పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇష్యూ అవుతుందని చెప్పి అందరూ ఇక్కడ తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతూ ఉంది. అయితే ఈ గల్లీ కానీ డెలికేట్స్ ఉన్న గల్లీ ఇలా కనపడుతూ ఉంది. అయితే ఈ గల్లీలో అందరూ కొంచెం పెద్ద వ్యక్తుల్లాగా ఉండేవాళ్ళ కనపడుతూ ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఇల్లు మాత్రం 2 ఫ్లోర్లు ఉన్నాయి. కింద ఒక పోర్షను, పైన ఒక పోర్షను. పైన తీసుకొని వచ్చి, అంటే అబ్బాయిని ఎలా తీసుకొచ్చారనే తెలియదు, ఆ అబ్బాయికి ఫోన్ చేసి మరి పిలిపించి నమ్మించి అబ్బాయికి పైకి పిలిపించి రాబాబు మాట్లాడాలని చెప్పి, ఇప్పుడు మనం చూసాం కదా ఆ సోఫాలో కూర్చొని పెట్టి అత్యంత దారుణంగా కొట్టారు. పోస్ట్మార్టం చేసిన డాక్టర్తో మాట్లాడితే ఆయన చెప్పిన పచ్చి నిజాలు, ఒంటి మీద చాలా దెబ్బలు ఉన్నాయి, అసలు లోపల ఆర్గాన్స్ దెబ్బతిని ఉన్నాయి, అంత దారుణంగా కొట్టారు అతన్ని. సో అది బయట కనిపించట్లేదు, కానీ పోస్ట్మార్టం చేస్తే కనిపించింది ఆ దెబ్బలు అనేది. సో ఆ దెబ్బలు దారుణంగా కొట్టున్నారు. బ్యాట్ తీసుకొని ఏదైతే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉందో బ్యాక్ సైడ్ ఫస్ట్ దెబ్బ కొట్టారు. సో అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. అక్కడ జరిగిన 3 minutes 4 minutes తర్వాత మృతి చెందాడు. అప్పటిదాకా బతికే ఉన్నాడు. వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. తీసుకొని వచ్చి ఆ తల్లి ఫోన్ చేయడం కూడా అన్నీ జరిగింది. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒకటే కోరుతూ ఉన్నారు, ఖచ్చితంగా నా ఫ్రెండ్స్కి కానీ నా బిడ్డకి కానీ న్యాయం జరగాలి, ఖచ్చితంగా ఇష్యూ అనేది రేస్ అవ్వాలి. ప్రేమిస్తే చంపేస్తారా ఏంటి ఈ ఘోరం? ఏ సమాజంలో ఉన్నాం మనము?
వీఆర్ ఇన్ డెమోక్రసీ ఆర్ నాట్ అని కూడా వాళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు వాయిస్ని. అంత దారుణంగా కొట్టడం ఏంటి? చిన్న బిడ్డ, వాడికి ఇంకా భవిష్యత్తు ఉంది, చదువుకోవాలి, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, వాడికి అసలే అమ్మ నాన్న లేరు, వాడిని ఇంకా మేము చూసుకుంటున్నాము, బాబాయ్ అయినటువంటి నేను, వాళ్ళ పెదనాన్న మేము చూసుకుంటున్నాము, వాడిని చంపేయడం ఏంటి? వాడి భవిష్యత్తు ఏం కావాలి? వాడు మమ్మల్ని చూసుకుంటాడేమోనని ఎంతో ఆశగా చదివించాము, ఇప్పటికి చంపేస్తే వాడు ఎక్కడికి వెళ్ళాలి? సో ఆ అమ్మాయి ఏమో హ్యాపీగా ఉంది కదా, వాళ్ళు కొట్టి చంపేస్తే జైలుకి వెళ్తారు, బయట వస్తారు, ఇది కాదు కదా. సో ఒక అవేర్నెస్ ఏంటి? ఇది కూడా నిన్న దారుణంగా మాట్లాడిన పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది.